బ్రేకింగ్ న్యూస్. ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఎల్ఐడి ట్రాన్స్పోర్ట్ ఈ భద్రయ్య 18,000 లంచం తీసుకుంటూ ఇంటి వద్దే పట్టుకున్న అధికారులు. ఎక్కడ కామారెడ్డి అయితే మన చెక్కాచి ఉండే దేంది కాంటాక్ట్ ఇచ్చింది అసలు 20,000 తీసుకొచ్చింది మనడు. 18,000 ఉంటే 18,000 ఇచ్చేసాడు. 2 లక్షలు ఉండే. ఎంత డిమాండ్ చేసింది? 20,000 డిమాండ్ చేసింది. 18,000 ఇచ్చేసాడు. ఓకే. డిఎస్పీ ఏసీబీ నిజామాబాద్ రేంజ్ గురించి వస్తున్నాను. వీళ్ళిద్దరు ఇన్స్పెక్టర్స్ నాగేష్ అండ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్. మాకు నిజామాబాద్ రేంజ్లో ఆఫీస్కి ఒక కంప్లైంట్ వచ్చిందండి. సాయి గారు అని చెప్పేసి ఇక్కడ కామారెడ్డి దగ్గర ఉంటారు. ఆయన ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్, క్లాస్ 2 కాంట్రాక్టర్గా ఆయనకు లైసెన్స్ ఉంది, పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఎల్లారెడ్డి డివిజన్లో ఆయన కొన్ని వర్క్స్ అప్పచెప్పడం జరిగింది. ఆ వర్క్స్కి సంబంధించి ఆయనకి దాదాపు 3 లక్షల చిల్లర బిల్ వచ్చిందన్నమాట. ఆ అమౌంట్ వచ్చినప్పుడు ఆ అమౌంట్కి తగ్గట్టుగా ఒక 20,000 రూపాయలు ఇవ్వమని చెప్పి ఆ కన్సర్న్ డి అయిన భద్రయ్య గారు ఆయనని లంచం డిమాండ్ చేసినారు. డిమాండ్ చేసినప్పుడు ఆయనకి ఆ డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్రోచ్ అవ్వడం జరిగితే మేము ఆయన దగ్గర నుంచి ఒక కంప్లైంట్ తీసుకున్నాము. కంప్లైంట్ తీసుకుని ఆ ప్రొసీజర్లో భాగంగా మధ్యలో ఒకసారి వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేస్తే 20,000కి బదులు 18,000 రూపాయలకి ఆయన తగ్గించాడు డబ్బుల్ని. 18,000 రూపాయలు ఇవ్వమని చెప్పాడు. ఆ 18,000 రూపాయలు ఈరోజు ఆయన ప్రొక్యూర్ చేసుకొని మా దగ్గర తీసుకొని వచ్చినప్పుడు ఆ 18,000 రూపాయలు ఇక్కడ ఆయనకి లంచంగా డబ్బులు ఇచ్చినప్పుడు రెడ్ హ్యాండెడ్గా ఈరోజు పట్టుకోవడం జరిగింది.